నమస్తే అండి. మనం ఇప్పుడు చూపిస్తుంది 201 అండి స్క్వేర్ యార్డ్స్ అండి. 201 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. 180 గజాల్లో అయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. 21 గజాలు అయితే కొద్దిగా సైడ్లో క్రాస్ ఉండడం వల్ల సైడ్లో 21 స్క్వేర్ యార్డ్స్ కొద్దిగా పక్కకు తీయడం అయితే జరిగింది. మొత్తం 180 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది ఇంటి ఎలివేషన్ అండి. ఇంటి ఎలివేషన్ అయితే చూపిస్తున్నామండి. మనం ఇప్పుడు చూపిస్తున్న ఇల్లు అయితే ప్రతాప్ సింగారంలో ఉందండి. ప్రతాప్ సింగారం పిర్జాదిగూడ దగ్గరలో ఉంటుందండి. మనకు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఓఆర్ఆర్ 7 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనం చూపిస్తున్న కన్స్ట్రక్షన్ అయితే ఇల్లు అయితే ఉందండి. ఇప్పుడు చూడొచ్చండి, మనం మెయిన్ గేట్ అండి, ఇది ఎంట్రెన్స్ అండి. డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి. ఇది మనకి మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ప్రతాప్ సింగారం మెయిన్ రోడ్ అండి. ఇది ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో అండి. మెయిన్ రోడ్ నుంచి 4th బిట్ అండి. మనం చూపిస్తున్న ఇల్లు అయితే మెయిన్ రోడ్ నుంచి 4th బిట్ హౌస్ అండి. ఇది 30 ఫీట్ రోడ్ అండి. మెయిన్ రోడ్ నుంచి మనకు డైరెక్ట్ హౌస్ దాకా 30 ఫీట్ రోడ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది మనం మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ దగ్గర కూడా చూడొచ్చు, మనకి పైన పాల్ సీలింగ్ అయితే చేశారండి. ఇక్కడ మార్బల్స్ అయితే వేయడం అయితే జరిగిందండి. పక్కన మనకి మెయిన్ డోర్ దగ్గర అయితే మనకి పార్కింగ్ టైల్స్ అయితే వేశారండి. వైట్ కలర్లో టైల్స్ అయితే వేయడం అయితే జరిగిందండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. 180 గజాల్లో డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండ్ డైనింగ్ హాల్ కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇది మనకి సెట్ బ్యాక్ అండి. ఇంటి చుట్టూ అయితే సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనకి బోర్ అండి. ముందు వచ్చింది మనకి వాటర్ సంప్ అండి. ఇక్కడ బోర్ అండి. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయండి. ఇక్కడ లాస్ట్ వాష్ ఏరియాలా కూడా వాడుకోవచ్చు అండి ఈ ప్లేస్ని. ఇక్కడ చూడొచ్చండి, మనం ఇంటి చుట్టూ అయితే చూపించడం అయితే జరుగుతుంది. మొత్తం ఆ సెట్ బ్యాక్ అయితే చాలా నీట్గా ఇచ్చారండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ అయితే మొత్తం టేక్ వుడ్తో నిర్మించడం అయితే జరిగిందండి. చాలా నీట్గా ఉందండి. డోర్ కూడా చాలా సింపుల్ డిజైన్తో చాలా నీట్గా ఉందండి. ఇది హాల్ అండి. హాల్లో ఎంటర్ అయ్యామండి. చూడొచ్చు, మనకు పైన పాల్ సీలింగ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. పాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. విండో అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో విండో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చాలా నీట్గా చేయడం అయితే జరిగిందండి. డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ డైనింగ్ హాల్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగిందండి. మనకి హాల్లో అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చండి, పైన పాల్ సీలింగ్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. మొత్తం వైట్ కలర్ మార్బల్స్ అయితే వేశారండి. చూడొచ్చండి, మనం టీవీ యూనిట్ ఇంకోసారి చూపిస్తున్నాము చూడండి. చాలా నీట్గా చేయడం అయితే జరిగిందండి. టీవీ యూనిట్ కూడా ప్రతాప్ సింగారం అండి. నియర్ బై పిర్జాదిగూడ అండి. నియర్ బై పిర్జాదిగూడ దగ్గరలో ఉంటుందండి. చూడొచ్చండి, మనం చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుందండి. ఇక్కడ నుంచి మనకి అటాచ్ బాత్రూమ్ అండి. హాల్లో అటాచ్ బాత్రూమ్ అండి. అటాచ్ బాత్రూంలో కూడా వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. కొంత పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపడం అయితే జరుగుతుందండి. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ కూడా చాలా నీట్గా ఉందండి. వాల్ పెయింట్ అయితే వేయడం అయితే జరిగిందండి. పైన పాల్ సీలింగ్ కూడా డిజైన్ కలర్లతో పాల్ సీలింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా ఇక్కడ చిన్న సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు, పాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఇక్కడ నుంచి చూడొచ్చు, సెల్ఫ్లు అయితే చూపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం సెకండ్ బెడ్రూమ్ చూపించడానికి వెళ్తున్నామండి. సెకండ్ బెడ్రూమ్ అనేది సెకండ్ బెడ్రూమ్కు అటాచ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనం చూడొచ్చండి, పైన పాల్ సీలింగ్. ఇక్కడ కూడా చాలా సింపుల్గా పాల్ సీలింగ్ అయితే కలర్ డిజైన్లతో పాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. పైన ఆపోజిట్లో మనకి చిన్న సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారండి. బట్టలు పెట్టుకోవడానికి కానీ చిన్న వస్తువులు పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ వాల్ పెయింట్ అయితే వేశారండి వన్ సైడ్. ఇక్కడ ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ బెడ్రూమ్లో మనకి వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. చూడొచ్చండి, ఇక్కడ కూడా వైట్ కలర్ మార్బల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం డైనింగ్ హాల్కి ఎంటర్ అవుతున్నామండి. డైనింగ్ హాల్ అండి. ఇది డైనింగ్ హాల్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. డైనింగ్ హాల్లో కూడా మనకి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. లాస్ట్లో మనకి ఇంకో డోర్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి. డైనింగ్ హాల్లో చూపిస్తున్నాం పాల్ సీలింగ్ అండి. పాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు, డైనింగ్ హాల్లో కూడా చిన్న సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి. ఈ ప్లేస్లో ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ కూడా వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ నుంచి మనము
కొద్దిగా ముందుకు వెళ్తే చూడండి మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారండి. లెఫ్ట్ సైడ్లో పూజా రూమ్ అండి, డైనింగ్ హాల్కి అటాచ్ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. పూజా రూమ్ అండి ఇది. పూజా రూమ్లో కూడా మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారండి. వైట్ కలర్ మార్బల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. వాల్ టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ నుంచి మనం కిచెన్ అండి, కిచెన్లో చూడొచ్చండి. కిచెన్లో కూడా మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. బ్లాక్ కలర్ మార్బల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి పైన. ఇక్కడ సెల్ఫ్లు అండి, కిచెన్కి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి చిన్న చిన్న సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్గా ఉందండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి. హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ ప్లాట్ అండి ఇది. 201 గజాల్లో మనకు ఫుల్ ప్లాట్ అయితే ఉందండి. 180 గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. చూడొచ్చండి. మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనం బయటికి హాల్లోకి వచ్చామండి. హాల్ అయితే మళ్ళీ మరొకసారి చూపడం అయితే జరుగుతుందండి. ప్రతాప్ సింగారం అండి, నియర్ బై ప్రిజాతిగూడ అండి. ఉప్పల్ రింగ్ రోడ్కు 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనం మళ్ళీ స్టెప్స్ దగ్గరికి వచ్చామండి. స్టెప్స్ కింద ఇక్కడ కూడా మనకి వాష్ ఏరియా లాగా వాడుకోవడానికి అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ కూడా వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తున్నామండి. 92 lakhs చెప్తున్నారండి. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్క్రీన్ పైన వస్తుందండి. డైరెక్ట్ బిల్డర్తోనే మాట్లాడండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేస్తారండి బిల్డరు. ఇక్కడ నుంచి పైకి వచ్చామండి, టెర్రస్ పైకి వచ్చామండి. టెర్రస్ పైన చూడొచ్చండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. మనకు లాస్ట్లో మనకి వాటర్ ట్యాంక్స్ అయితే వస్తాయండి. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయండి. బోర్ వాటర్ అయితే చాలా ఫుల్ ఉన్నాయండి. మీకు ఇల్లు నచ్చినట్టయితే స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ నెంబరే ఉంటుందండి. మీరు డైరెక్ట్ బిల్డర్తోనే మాట్లాడొచ్చండి. పైనుంచి చూడొచ్చండి. 30 feet రోడ్ అండి మొత్తం. ఇక్కడ నుంచి మనకు మెయిన్ రోడ్ దాకా కనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.